అలా విభజిత ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాల ఈ విభజన ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేశామని చెప్పుకుంటా ఉన్నారు. మరి 10 సంవత్సరాల విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు పార్టీల వల్ల, ఈ ఇద్దరు నాయకుల వల్ల ఏం అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? విభజిత భారత్ లో, విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి గతంలో టీడీపీ గాని, ఇప్పుడు ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి ఉపయోగం గుండు సున్నా. ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం కూడా జరగలేదు. ఆంధ్ర రాష్ట్రానికి అత్యధికంగా లబ్ధి చెందింది కేవలం నరేంద్ర మోడీ గారి హయాంలో. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా, ఏ రాష్ట్రానికి చెయ్యని విధంగా ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అందించడం జరిగింది. ఈ రాష్ట్రంలోనికి గత ప్రభుత్వంలో టీడీపీ వారు కానీ, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ కానీ, వీరిరువురు కూడా స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పడానికి అందులో ఎటువంటి సంశయోక్తి కూడా లేదు. స్టిక్కర్ ప్రభుత్వం ఎందుకని అంటున్నామంటే ప్రతి పథకం కూడా, ఆరోగ్యశ్రీ కూడా మా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకమే. దాన్ని కూడా స్టిక్కర్ ప్రభుత్వంగా ఆరోగ్యశ్రీ పెట్టుకున్నారు. అదే విధంగా మీకు ఈ రోజు జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి ప్రతి 175 అసెంబ్లీల్లో ప్రతి ఎమ్మెల్యే కూడా పోయి ఆ యొక్క నియోజకవర్గంలో జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా అని చెప్పేసి వాళ్ళు పోయి డప్పు కొట్టుకుంటా ఉన్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పథకం అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కానీ వీళ్ళు ప్రాంతీయ పార్టీగా వీళ్ళు చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తుంది, ఎక్కడ పట్టించుకోవట్లేదు. తిరుపతి సాక్షిలో ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు, కడపకి కడపకి స్టీల్ ప్లాంట్ ఇస్తానని ఇవ్వలేదు, విశాఖకి రైల్వే జోన్ ఇస్తానని ఇవ్వలేదు. అంటే ఈ విధంగా కేంద్రాన్ని పాయింట్అవుట్ చేస్తూ మేము చేస్తున్నాం, కేంద్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే విధంగా మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తారు దానికి? అవన్నీ కూడా అవాస్తవాలు. కేంద్ర ప్రభుత్వం విభజనల గతంలో ఉన్నటువంటి మనందరికీ తెలిసిందే. గతంలో గనక మన పేపర్లు కానీ ఆల్రెడీ అవన్నీ కూడా చెరిగిపోయాయి కదా, యూట్యూబ్లో స్థిరంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ గతంలో అడిగారు, గతంలో విభజన సమయంలో మాకు ప్యాకేజీ కావాలంటే ప్యాకేజీ ముద్దు అని చెప్పేసి ప్యాకేజీ తీసుకున్నటువంటి పరిస్థితి. అదే విధంగా విశాఖ ఉక్కు పరిస్థితి కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, వాటన్నిటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్ రిక్రూట్మెంట్ చేయకుండా ఆ యొక్క నెపం మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద దుల్లిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాలు సుమారు 153 పథకాలు ఇక్కడ రన్ అవుతా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళితే కనుక ఎక్కడ వీళ్ళ ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోతారు, ఈ ప్రభుత్వానికి విమర్శిస్తారు. ఇక్కడ అంతా ఉంది, వీళ్ళదేమీ లేదు, మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళకి ఓటేస్తే మళ్ళీ మన స్థానిక ప్రభుత్వాలు, మన కుల పార్టీలు ఇక్కడ ఉండవని ఒక క్రూరత్వంతో, కుట్రతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాన్ని తప్పించి ఎటువంటి పథకమైనా సరే అది కూడా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నదే. లబ్ధిదారులు 80 కోట్ల మందికి, భారతదేశం మొత్తం మీద 80 కోట్ల మందికి 2 పూటల రూపాయి బియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ నూతనంగా 29 రూపాయలతో బియ్యాన్ని కూడా ఈ దేశవ్యాప్తంగా, ఈ రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి పథకం లేని గడప అంటూ ఈ భారతదేశంలోనే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారి వల్ల లబ్ధి చెందని గడప అయితే ఈ భారతదేశం కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా లేదని చెప్పేసి అందరూ ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకి అనేక రకాల పథకాలు 153 పథకాల్ని ఉపయోగపెట్టుకుంటూ ఆ పథకాల్లో కనీసం నరేంద్ర మోడీ గారిని చూపించకుండా, నరేంద్ర మోడీ గారి బొమ్మ లేకుండా, ఆ నరేంద్ర మోడీ గారి బొమ్మ వెనకాల ముందు వీళ్ళ బొమ్మ వెనకాల నరేంద్ర మోడీ గారు ఉన్న సంగతి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్యాచరణ కూడా పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో కార్యాచరణ కూడా రూపొందుతా ఉంది. ఆ కార్యాచరణలో భాగంగా ప్రతి గడప కూడా తట్టి 153 పథకాలు పొందుతుంది. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఇప్పటికే దాదాపుగా చైతన్యం అయితే వచ్చింది. ఆ చైతన్యాన్ని ఇంకా ఉద్ధృతంగా గడపకి తీసుకెళ్ళడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీరందరికీ కూడా
ఇంకా 24 ఎలక్షన్స్ అందరికీ కూడా ఈ ప్రాంతీయ పార్టీలకి చివరి ఎలక్షన్స్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.